హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూసేద్దాం. అది పోహా అండి, అటుకుల పోహా. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 కప్ వచ్చేసి అటుకులండి, అండ్ 4 పచ్చిమిర్చీలు, 1 బంగాళాదుంప, 1 టొమాటో, అండ్ 2 క్యారెట్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి, అండ్ 3 ఎండుమిర్చి, అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలండి, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇదంతా మామూలే కదండి. నేను ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రిపరేషన్ ఏంటో తర్వాత చూసేద్దాం. ఇలా 1 కప్ అటుకుల్ని ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. కడాయి పెట్టుకున్నామండి, ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ½ టేబుల్ స్పూన్ ఆవాలు, ½ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మూత 1 టేబుల్ స్పూన్ అండ్ పల్లీలు అండ్ పుట్నాల పప్పు యాడ్ చేసుకున్నాం. అలాగే ఒక 3 ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి.